మీకు పీఎఫ్ ఖాతా ఉందా? డబ్బు అవసరమైతే పీఎఫ్ లోంచి కొంత మొత్తాన్ని విత్డ్రా చేయాలన్న ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు బ్రేకింగ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నగదు విత్డ్రాపై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలిన టైంలో ఖాతాదారుల ఆరోగ్య అవసరాల కోసం ఇచ్చిన కోవిడ్-19 అడ్వాన్స్ ఆప్షన్ ని తొలగిస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇది అమలైతే కోవిడ్ అడ్వాన్స్ ఫెసిలిటీని వినియోగించుకోవడం సాధ్యపడదు. ఒకవేళ మీరు పీఎఫ్ నుంచి నగదు విత్డ్రా చేసే ఆలోచనలో ఉంటే ఈపీఎఫ్ఓ నుంచి అధికారిక ప్రకటన రాకముందే నిర్ణయం తీసుకోండి. లేకపోతే ఆ తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మన దేశంలో 2020లో కరోనా మహమ్మారి విజృంభించింది. దీంతో లాక్డౌన్ అనివార్యమైంది. పైగా ఆసుపత్రుల ఖర్చులు బాగా పెరిగాయి. ఈ క్రమంలో పీఎఫ్ ఖాతాదారులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ విత్డ్రా నిబంధనలను సడలించింది. కోవిడ్ అడ్వాన్స్ పేరిట కొన్ని మార్పులు చేసింది. దాని ప్రకారం పీఎఫ్ అకౌంట్ నుంచి ఖాతాదారుడు ఏడాదిలో 2 సార్లు నగదు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది. 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా దీనిని అమలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952 చట్టంలో మార్పులు చేసింది. దీని ప్రకారం 3 నెలల పాటు ప్రాథమిక వేతనాలు, డిఎన్ఎస్ అలవెన్స్ల మేరకు ఈపీఎఫ్ ఖాతాలో క్రెడిట్లో ఉన్న మొత్తం నుంచి 75% వరకు ఏది తక్కువైతే ఆ ఖాతా నుంచి ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది గణనీయంగా పీఎఫ్ ఖాతాలు పెరిగిపోయాయి. అక్టోబర్ నెలలోనే ఏకంగా 15.29 లక్షల పీఎఫ్ ఖాతాలు తెరిచినట్టు ఈపీఎఫ్ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 20న విడుదల చేసిన పెరోల్ డేటా ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఇది 18.22% అధికమని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదేవిధంగా 2023 అక్టోబర్లో మొత్తం 7.72 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్ఓకు చెందిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కిందకు వచ్చినట్టు వివరించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 6.07% అధికం. అలాగే అక్టోబర్ 2023లో మొత్తం 7.72 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్ఓకు చెందిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కిందకు వచ్చినట్టు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 6.07% ఎక్కువని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.